చాలా మంది అంటారు నీ ప్యాషన్ కోసం అవతల వాడు డబ్బులు పోగొట్టుకోవాలని అని కమెంట్స్ వస్తున్నాయి సార్. జెన్యున్ గా నేనేం వచ్చి అడుక్కోవట్లేదు నాతో సినిమా తీయండి అని. నా యాక్టింగ్ నచ్చి నా దగ్గరికి వస్తున్నారు సార్. ఇప్పటి వరకు మీరు వెళ్ళి హిస్టరీ విల్ నాట్ బి ఎరేజ్డ్ సార్. హిస్టరీలో వెళ్ళి మీరు ఐడిల్ బ్రెయిన్ లో కానీ, గ్రేట్ ఆంధ్రాలో కానీ, పలు రకాలైనటువంటి మీ వెబ్సైట్స్, అందరు వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఏ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసిన సార్ నా గురించి ఒక్క నెగిటివ్ మీరు ఎవ్వరూ రాయడం జరగలేదు. నందు డిడ్ జస్టిస్ టు హిస్ రోల్ అని రాయటం జరిగింది. నందు బాగా చేశాడు, పలు రకాలైనటువంటి డిఫరెంట్ నెగిటివ్. సినిమా వర్క్ అవ్వకపోవడానికి నేను ఏ రోజు కారణం అవ్వలేదు సార్. ఈ 19 ఏళ్లలో నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చా. నాతో పాటు అంత బెస్ట్ ఇచ్చేటువంటి టీం నాకు కుదరలేదు ఇన్నేళ్లగా. సో ఐ డిసైడెడ్ ఐ విల్ రైట్ మై ఫేట్ అనుకున్నాను సార్. ఇంకా దిస్ ఇస్ ఇట్ అనొచ్చు సార్. ఇది చెప్పిన తర్వాత కూడా అంటారు ఏంటి ఇన్నేళ్ళు నీకు బుద్ధి రాలేదా, ఇన్నేళ్ళు వచ్చే నీకన్నా నీ తర్వాత వచ్చిన హీరోలు 100 కోట్లు కొట్టారు అందరు. నిజమే సార్, అందరి అదృష్టం ఒకలా ఉండదు సార్. అందరూ చదువుకుంటారు, అందరూ గోల్డ్ మెడల్స్ తీసుకుంటారు, కానీ అందరికీ ₹1 కోటి ఉద్యోగాలు రావు. నేను అలాంటి ఒక మనిషినే. నేను కష్టపడుతున్నా సార్. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ ఉంటే 18 ఏళ్ళు పట్టింది సార్ వాళ్ళకి కప్పు రావడానికి. ఒక టాలెంటెడ్ విరాట్ కోహ్లీ, వాళ్ళు ఈసాలా కప్పు నమ్మదే అన్నారు సార్. నాకు 18 ఏళ్ళ జర్నీ అయింది సార్. నిజంగా చెప్తున్నా, ఈసాలా హిట్ నమ్మదే సార్. ఈ మాట చెప్తున్నాను సార్ కాన్ఫిడెంట్ గా. సినిమా చూడండి, స్టిక్ త్రూ ఇట్ సార్. ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చుతుంది వరుణ్ చెప్పినట్టు, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. పొగర్గా చెప్పట్లేదు, చాలా హంబుల్ గా, చాలా వినయంతో, మర్యాదగా, పూర్తి అవగాహనతో చెప్తున్నాను సార్. నా బాధ ఏంటంటే నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు మీకు అర్థమైంది సార్. నన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే చిన్న చూపు. అఫ్ కోర్స్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్, ఎందుకంటే నాకు హిట్లు లేవు. కానీ అరే ఒక అవకాశం ఇద్దాం, చూద్దాం, ట్రైలర్ చూద్దాం, టీజర్ చూద్దాం, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఒక్కసారి రండి, సినిమా చూడండి. సిగరెట్స్ లంగ్స్ కి అస్సలు మంచిది కాదు, అయినా అందరు బయటికి పోయి ఇంటర్వెల్ కాలుస్తారు. ఆల్కహాల్ లివర్ కి అస్సలు మంచిది కాదు, అయినా అందరు బేబీ సినిమా చూసి వచ్చి తాగుతారు. అట్లనే లవ్ హార్ట్ కి అస్సలు మంచిది కాదు, అయినా మీరు అందరు చేసిరని నాకు తెలుసు. నేను కూడా అట్లనే చేసిన. నువ్వు ఆ నుంచి పైసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చిల్లరగా నుంచి ఆడేడున్నారో తెలుసా నీకు? 1 year లో టాప్ కంపెనీ బిజినెస్ మొత్తం నాకి పోయి ఆడ మురికి కాలంలో బతున్నాడు చెత్తలా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? మా వాడిది పిల్లండి, చిన్న పిల్లేమన్నా కనిపించిందా? పెళ్లి లేదు బల్లి లేదు నడా. వాడెవడో కూడా నాకు తెలీదండి. వాడ లోఫర్ గాడు. మెడికల్ షాప్ ఎక్కడ? ఇక్కడ. ఇదో రోమియో, ఇదో జూలియట్. ఫోటోగ్రాఫ్ ఒక్క టైటానిక్ పోజ్. యా ఏం రా జోకర్. అరే వాడి గుండు చూస్తే ఒక చాకు ఉంటది కదా, ఆ చాకు తీసుకొని ల్యాండ్ రోవర్ సిద్ధార్థ్ రెడ్డి అయినా త్రిషాత్ శెట్టే మొహమ్మద్ అది మంసూర్ లంచ్ వోడ్కా రే. అయినా నీ ఒక్కడికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావు సిద్ధార్థ్? నువ్వు ఆ అమ్మాయి కోసం గుండె పగిలి రోడ్డు మీద నగ్నంగా పరిగెత్తకపోతే నీ వల్లే ప్రాబ్లం వచ్చింది కదా, నువ్వే సాల్వ్ చేయి. నువ్వు వెళ్ళనిత వెళ్ళు, నా మ్యాటరే వేరు. సిద్ధార్థ్ రేవంత్ అంటే ఆర్య 2 ఫ్రెండ్షిప్ రా మంది. సుకుమార్ ఏమనుకుంటారా? Man has enough for his needs but never enough for his greed. మనకే ఆడ సందులలో నీకు జాగా లేదు, అటు రాంగ్ రూట్ లో వస్తుండు మళ్ళా.
సిగ్గులేని లంచాలందరూ. సైడ్ మిర్రర్ అక్కర్లేదు అనుకుంటా వాడికి. మొత్తం 360 వ్యూ మొత్తం ఉన్నట్టుంది. వాడు సైడ్ వ్యూ మిర్రర్ చూడకుండా సందులోకి వెళ్ళి దూరుతుడు. అగో అగో ఆ బస్ చూడరా, అబ్బా ఆ హారన్ ఆ గలీజ్ సౌండ్ బదులు ఒక బూత్ వచ్చింది అనుకోరా. అరే బాడాకౌ, ఈ రోడ్డు మా అయ్యది, పక్కకు జర్రా అని ఒక సౌండ్ వచ్చింది అనుకోరా. వాడు ఆనెస్టీగా అయినా సరే నేను పక్కకు జరుతారా. నేను జరగకపోతే వాడు ఎట్లయినా నన్ను గుద్ది వేరే విషయం అనుకో. ఆ మన్సూర్ గారు నన్ను మొత్తం నాకబెట్టి నాకెంత నమ్మకం వచ్చిందంటే రా జుడిషియరీ సిస్టమ్ మీద. నువ్వు బండి పక్క కాపరా, నాకు నీ మాక్సిమం ఏం చేస్తావురా, పోయి నా మీద కేసేస్తా. 10 ఏళ్ల తర్వాత నాకు ఒకవేళ పిల్లలు అనుకో, అప్పుడు ఆ పిల్లలకి చెప్తారు, ఇగో మీ అయ్య తప్పు చేసిండు, రేవంత్ గాని మీరు 500 రూపాయలు జరిమానా కట్టండి. పువ్వులోన పువ్వు పెట్ట వెనకలేమో రాటు పెట్ట, చవ్వులోన పువ్వు పెట్ట వెనకలేమో రాటు పెట్ట.